13 సంవత్సరాల బాలిక వర్ణిక పారక్ తన స్వీయ ఆలోచనలు, భావాలు జోడించి రాసిన పుస్తకానికి గొప్ప ఆదరణ లభిస్తోంది. వర్ణిక పారక్ రాసిన వెన్ ఫీలింగ్ ఫైండ్స్ వర్డ్స్ పుస్తకాన్ని అమెజాన్లో లభిస్తుండటంతో విశేష స్పందన వచ్చిందని, చాలా మంది పుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఆన్లైన్లో నిర్వహించిన పుస్తక పోటీలో 500 మంది పాల్గొనగా అందులో వర్ణిక పారక్ రాసిన పుస్తకం మొదటి స్థానం సంపాదించింది. వర్ణిక పారక్ రాసిన పుస్తకాన్ని అమెజాన్ ఏడాది పాటు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. బేగంపేట్కు చెందిన వర్ణిక పారక్ బోల్డన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. చిన్ననాటి నుండే పుస్తకాలు చదవడం, రాయడం తనకు ఎంతో ఇష్టమని, అదే స్ఫూర్తితో తాను తన జీవితంలో జరిగిన అనేక అంశాలను తన ఆలోచనలు, భావనలు పదాల రూపంలో పుస్తకంలో పొందుపరిచినట్లు ఆమె పేర్కొన్నారు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన ఆలోచనలకు పదును పెట్టి పుస్తకాన్ని రాసినట్లు ఆమె తెలిపారు. ఆన్లైన్ వేదికగా జరిగిన పుస్తక పోటీలలో విజేతగా నిలవడం, అమెజాన్లో తన పుస్తకానికి విశేషమైన ఆదరణ లభించినందుకు సంతోషాన్ని కలిగించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహమే తనను ముందుకు నడిపించినట్లు ఆమె తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో పుస్తకాలు రాసి గొప్ప స్థాయికి చేరుకోవాలనేదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. వర్ణిక పారక్ పుస్తక రచనలో ఆమెను మరింత ముందుకు నడిపించేందుకు తోడ్పాటు అందిస్తామని తల్లిదండ్రులు తెలిపారు. నమస్కారం అండి, నేను వినయ్ పారక్. నా బిడ్డ వృద్ధి వర్ణిక చేతన్, నా రెండో బిడ్డ వర్ణిక మాకు చాలా ప్రౌడ్ చేపించింది. ఆమె బుక్ కంటెస్ట్ చేసింది. 8th క్లాస్లో ఆమె స్టార్ట్ చేసింది. ఇంకా 8th క్లాస్ కంప్లీట్ అయితే ఆమె ఏమో కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి మాకు చెప్పలే. ఆమె పార్టిసిపేట్ చేసిన తర్వాత కంటెస్ట్ చేసింది. 1 month అయింది. 9th అయినా పోయిన తర్వాత ఆమె బుక్ వచ్చింది. అరే 8 మందిలా నీ బుక్ సెలెక్ట్ అయ్యారంటే మేము ఏమో బుక్ అని అనుకోలేము, ఇట్లానే అనుకున్నాం మేము. దాని తర్వాత తెలిసింది ఆమె బుక్ ప్రింట్ అయిపోయింది, ఆమె ఆథర్ అయిపోయింది. ఇంకా ఆమె అమెజాన్లో కూడా అవైలబుల్ అయిపోయింది ఆమె బుక్లు. ఇప్పుడు అయితే ఎంత ఖుషి అయినాం మేము, అంతా ఖుషి అయినాం. ఇప్పుడు మా కులంలో, మా సమాజంలో మేము జేమ్స్ అన్న సమాజం, సో తేరాపన్ సమాజ్ మాది. ఇంకా ఆమె బోల్టన్ స్కూల్లో చదువుతుంది. అందరు మా సమాజం, మా స్కూల్ అందరు ఇంత ఖుషి అయ్యారు. వాళ్ళు ఎంత ఖుషి అయ్యారు, మాకు ఎంత ప్రౌడ్ చేపించారు, అంత ప్రౌడ్ అయినాం మేము. ఇప్పుడు మిగిలింది మా వర్ణిక చెప్తాను, మా బిడ్డనే చెప్తుంది. Hello everybody, I am Varnika and I have written a book, When Feelings Find Words. It's a book full of poems. I mainly got the inspiration from my family, my sister, my surroundings, everybody. The book is basically about whatever we feel. मैं चाहती हूँ कि सब मेरे पोएम से रिलेट कर सके, जैसे हम दूसरों के गाने से रिलेट करते हैं ऑल दैट. And I if I love sports, okay, and if I don't get a career in sports, I going to pursue it in writing and all that. Thank you. How was the support from parents? My parents' support. Okay, this book started as a fun competition. My mother is like, sure, go ahead, you write amazing poems, and I took a part in it. And then my father and my big father, they were like, कुछ अच्छा काम ही कर रही है, कुछ बुरा नहीं है, तो जो करना है कर. And I got lots of support from my parents, my sisters. encourage करी. मेरा नाम रिद्धि पारक है एंड मेरी बहन वर्णिका पारक ने एक बुक लिखी है. She started writing these books about a year ago when, you know, we used to constantly fight a lot, and she was very weird when because she was going through a teenage phase. Can we restart? Sure. Okay. मेरा नाम शैली पारक है. मेरे हस्बैंड का नाम विनय कुमार पारक. ये मेरे मदर इन लॉ है. और मेरी बेटी वर्णिका पारक मेरी दूसरी बेटी है, जो अभी बुक लिखी, बहुत अच्छा लिखी है. और हम लोग चाहते कि वो आगे भी इसी तरह से अपने बुक को लिखने का जो शौक है वो आगे ऐसे ही पूरा करती रहे. हम लोग सबका सपोर्ट उसके साथ हमेशा.